జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ అన్న గారి నాయకత్వం, బాలకృష్ణ అన్న గారి నాయకత్వం. ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు రేపు 29 నవంబర్ తారీఖు రోజు ప్రతి జిల్లాలో జిల్లా కార్యాలయాల్లో దీక్షా దివస్ అనే ఒక కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన ఆవశ్యకత తెలంగాణలో ఎంతైనా ఉంది అనే సందర్భంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు 29వ తారీఖు మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల 3 నియోజకవర్గాలకు సంబంధించి మన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క దీక్షా దివస్ ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరడం జరిగినది. ఏదైతే 29 నవంబర్ తారీఖు రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఒక నినాదంతో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తా అంటే జాతీయ పార్టీలు ఒక బక్కపల్చని వ్యక్తి ఇతనితోని ఏమైతుంది, తెలంగాణ సాధ్యమైతా అని చెప్పి అనుకుంటే బలం కాదు ముఖ్యం, సంకల్పం చాలా గొప్పది అని కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి నిరూపించిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకి మరొకసారి ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కేసీఆర్ గారితోనే ఎంతమంది ఉద్యమ నాయకులు కదిలొచ్చిండ్రు, ఎంతమంది ఉద్యమ సంఘాలు కదిలొచ్చినాయి, ఎంతమంది విద్యార్థులు బలిదానాలయ్యారనే విషయాన్ని మరొక్కసారి మన తెలంగాణ ప్రజలకి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రేపు 29వ తారీఖు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని ఎంతలా మోసం చేస్తుండో తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇది సరైన సమయం, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన సమయం ఇది. ఇంకా చూసుకుంటూ పోతే విద్యార్థులు ఈ గడిచిన 10-11 నెలల్లో ఒక 40-45 మంది చనిపోవడం అనేది నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి నేను చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నుండి చెప్తా ఉన్నాను. నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి నీకు నిజంగా తెలివి ఉంటే, ఎవరికి రేవంత్ రెడ్డి నీకు నిజంగా తెలివి ఉంటే, నీకొక తెలంగాణ మీద అవగాహన ఉంటే, ఈ తెలంగాణని ఎలా సాధించుకున్నాం, ఏం చేసినామని నీకు కొంత గొప్ప నాలెడ్జ్ ఉంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పడకుండా పరిపాలన అందించే దిశగా నువ్వు ప్రయాణించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, రేవంత్ రెడ్డికి మరొక్కసారి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నీకు అవకాశం ఉంటే కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అయ్యా ఈ తెలంగాణని ఎలా పరిపాలించాలి, ఈ తెలంగాణ ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఏ సంక్షేమ పథకాలు ఇస్తే తెలంగాణ ప్రజలు బాగుంటారని కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అడిగితే ఖచ్చితంగా నీకు 4-5 సలహా సూచనలు ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇంకా కూడా ఈ యొక్క దొంగ లెక్కనే మాట్లాడుతా ఉన్నావు, ఈ తెలంగాణ వనరులని దోచుకుంటే పోతా ఉన్నావు, తెలంగాణ ప్రజల్ని ఈరోజు చంపడానికి కారణం నువ్వే అవుతా ఉన్నావు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీని తెలియజేసుకుంటూ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి మరొక్కసారి ప్రతి ఒక్క మండలం నుండి అందరూ కూడా ఈ యొక్క దీక్షా దివస్ మంచిర్యాలలో 11 గంటల నుండి 1 గంట వరకు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని, 10 గంటలకి మంచిర్యాల హాస్పిటల్లో పళ్ళ పంపిణీ ఉంటుంది, ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని, పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు కూడా అందరూ కదిలి రావాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ మన మందమారి టౌన్ నుండి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎన్నో పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చినటువంటి కేసీఆర్ గారి యొక్క దీక్ష ఏదైతే నవంబర్ 29, 2009 ప్రారంభమైందో ఆ దీక్షతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఇవాళ ఆ దీక్ష యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి యొక్క దీక్షను చూసినటువంటి ప్రజలు ఆనాడు పార్లమెంటులో కనీసము తెలంగాణ బిల్లు పెట్టడానికి సాహసించినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఏదైతే కేసీఆర్ గారు 2009లో నవంబర్ 29న తెలంగాణ రావడము, కేసీఆర్ గారు చావడము అనేటువంటి ట్యాగ్ లైన్తోనే ఇవాళ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతే
తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కుల సంఘాలు, మతాలు, కులాలు, వర్గము భేదం లేకుండా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసేటువంటి సందర్భం ఏర్పడ్డది. తప్పని పరిస్థితులలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ స్వప్నాన్ని నెరవేర్చాలని చెప్పేసి పార్లమెంటులో లొల్లి చేయడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు 11 రోజులు దీక్ష చేసి డిసెంబర్ 9న ఈ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తిస్తున్నామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటన వచ్చే విధంగా చేసినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ 11 సంవత్సరాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వరాష్ట్రంలో చేసుకున్నాం, సంక్షేమ పథకాలను చేసుకున్నాం. కాబట్టి దాన్ని గుర్తుగా ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతున్నటువంటిది చెప్పినటువంటి రోజు కాబట్టి ఆ దీక్షా దివాసిగా ఇవాళ ప్రజలు బ్రహ్మాండంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వం ఇవాళ గతంలో నెట్టివేస్తూ ఉన్నది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 6 గ్యారెంటీల అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 10 సంవత్సరాలలో దేశంలోనే నెంబర్ 1గా తీసుకువెళ్ళినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ చెరిపేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా 6 గ్యారెంటీల అబద్ధం అని చెప్పి నువ్వు పరిపాలన చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలి, అదే మాదిరిగా కేసీఆర్ గారి యొక్క దీక్షను గుర్తు చేయడం కోసం మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు 29వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్బండ వర్గం ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తాం.